జామైన పరిస్థితి ఉంది. యాక్చువల్గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అనేది ఏ ఇన్వెస్టిగేషన్కు సూట్ అయ్యే ప్లేస్ కాదు. ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఇక్కడ రోడ్ కొంత నేరో ఉన్నటువంటి రోడ్లలో అంటే ఇన్వెస్టిగేషన్ వల్ల ఇక్కడ జనరల్గా కేటీఆర్ లాంటి వ్యక్తులు, హరీష్ రావు లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో వాళ్ళ వెంట ఫాలోవర్స్ వస్తారు. ఎంత రిస్ట్రిక్ట్ చేసినా కానీ, ఎంత రిస్ట్రిక్షన్ పెట్టు వస్తారు. రాష్ట్ర సాధనలో చేయలే ఒక ఉద్యమ బిడ్డ, రాష్ట్ర ఏర్పాటుకు మూలమైన నాయకుడికి కొడుకు మినిస్టర్ 10 సంవత్సరాలు చేసిన శాసనసభ్యుడు మినిస్టర్ గా ఉన్న వ్యక్తిని విచారించడానికి ఇంత పోలీసు బందోబస్తు దేనికి? ఎందుకంత భయము? ఒక కేటీఆర్ అంటే అంత ఉలికేందుకు? అధికారులతోనే మీరు రాజ్యం వెళ్దామనుకుంటారా రేవంత్ రెడ్డి గారు? మీ పరిపాలన చూస్తున్నాం, చెప్పే మాటలు ఒకటున్నాయి, పరిపాలన విధానాలు అలాగున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టు చూస్తే మీకు తెలుస్తుంది ఈ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుతుంది. పోలీసుని కాకుండా వైద్యునే ఇంత బందోబస్తుందంటే విచారణలో ఇంకెంత భయంకరమైన విధానాలను అనుసరిస్తున్నారనేది మనందరం తెలుసుకోవాలి. పూర్తిగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కేటీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రతి బిడ్డ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. కేటీఆర్ గారు, మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులము, తెలంగాణ పబ్లిక్ అంతా కూడా మేము ఎంబడున్నాము, మీకు మేమందరం కూడా అండా ఉన్నాము అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.